మీరు కూడా చూసే ఉంటారు ఇప్పటికే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి. రెండోది, ఏపీ పోలీసులు వీళ్ళ మీద పెట్టిన కేసులు ఇంక్లూడింగ్ సాక్షి యాజమాన్యము లేకపోతే సాక్షి మీడియా దాని మీద పెట్టిన కేసులు సెక్షన్లు వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం అందరం అంటే ఓకే, నేను గుంటూరు జిల్లా కాబట్టి మాకు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళం. ఇది మొదటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని దాన్ని రాజధానిగా వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించిన విధానం, దాన్ని ట్రైఫర్కేట్ చేయటం, మూడు భాగాలుగా విడగొట్టడానికి మూడు ముక్కలాట. దాన్ని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడానికి నా వంతు కృషి నేను చేసి ఉన్నాను. నేను ఇవన్నీ పక్కన పెడితే అది అంత నీచంగా ఎవరైనా మాట్లాడగలరా అనేది, ఎవరి గురించి అయినా కానీ ఇంత నీచంగా ఒక వ్యవస్థ గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ, అంటే వాళ్ళు కొట్టినవి, అమరావతి మహిళల్ని కించపరిచింది, ఇవన్నీ వదిలేసి వాటన్నిటికంటే కూడా పెయిన్ఫుల్ అండి ఈ జరిగిన వీళ్ళు అన్న మాటలు. ఇంకా వాళ్ళు కొట్టిన దానికంటే కూడా చాలా ఘోరమైన మాటలు. ఇది నిజంగా వాళ్ళు అంటే ఒక మానవత్వం, మనుషులు ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదవి. ఇప్పుడు నీ తల్లి కూడా అక్కడే ఉంది, నీ చెల్లి కూడా అక్కడే ఉంది, నీ కూతురు అక్కడే ఉంది, నీ భార్య అక్కడే ఉంది. అవి కూడా కనీసం ఆ ఇంకితం కూడా లేకుండా ఆ రకంగా ఒక ప్రాంతానికి చెందిన, అంటే ప్రాంతం కూడా కాదండి, అంటే ఒక స్త్రీ జాతిని నువ్వు ఇంత మామూలుగా సినిమాల్లోనే మనం అనటానికి వీల్లేని మా పదాలు అని చెప్పి చాలా ఘోరంగా యాజిటేట్ చేసే పరిస్థితుల్లో ఇవాళ దీన్ని ఈ రకంగా మొత్తం ఒక స్త్రీ జాతిని అవమానించటం. రెండోది, అది ఎయిడ్స్ క్యాపిటల్ ఏంటండి అది. వాళ్ళు అసలు అతనికి కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ హెచ్ఐవికిను ఎయిడ్స్ కూడా తేడా తెలియదు. అది ఎర్లియర్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ హెచ్ఐవి గురించి, దానికి ఎయిడ్స్ కూడా సంబంధం కూడా తెలియదు, వాళ్ళకి ఆ డిఫరెన్స్ కూడా తెలియదు. వీళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడతారు. ఆయన సరే ఇవన్నీ అందరూ మాట్లాడుకునేవే. ఇంతవరకు మీ ఛానల్లో కొన్ని వందల మంది అందరూ రోడ్ల మీద కానీ ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళందరూ కానీ మాట్లాడుంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఆ ప్రాంతంలోనే పుట్టారు వీళ్ళిద్దరు కూడా దాదాపుగా. మరి వాళ్ళిద్దరు పుట్టారండి. మీకు ఒక ఆవిడొచ్చి టీవీలో తిట్టడం చూశాను, నేను ఢిల్లీలో ఉన్నాను. ఆమె తిడుతూ అసలు కొమ్మినేని వారి పల్లె, కొమ్మినేని వారి వీధి, కొమ్మినేని వారి విలేజ్ ఈ రకంగా అది అక్కడే ఉంది. తుళ్ళూరు మండలంలో కొమ్మినేని ఇంటి పేరుతో చాలా మంది ఉన్నారంట. మా మదర్ వాళ్ళు కూడా కొంచెం దాని పేరేంటి, దాని పేరేంటి పిలుట్ల అండి. మాది కూడా అదే ప్రాంతం దాదాపుగా, మా మదర్ సైడ్ వాళ్ళు పిలుట్ల మాది. అందుకనే నాకు పూర్తిగా తెలుసు. ఇది ఇంత రీచంగా అసలు ఆ ఏరియాల గురించి మాట్లాడటం, అసలు వ్యక్తులు. ఇంకా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఆ పోలీసులు కూడా అండి, వాళ్ళు సరే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం అవన్నీ రకరకాలు పెట్టారు. వాటిల్లో చూస్తే గతంలో ఉన్న 153 కానీ 153A కానీ ఆ వాటికి సరిపోయేట్లు, అంటే వీళ్ళు 3 సంవత్సరాలు పెట్టడం ఏదైనా కాదు. ఒకవేళ గనక రెచ్చగొట్టే ప్రసంగాలు అనేది 153Aలో ఉంటుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఒక ప్రాంతం గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, ఒక తెగ గురించి కానీ, ఒక కులం గురించి కానీ చేసిన అవి వస్తుంది. దాన్ని పక్కన పెడితే 153లో చాలా క్లియర్ గా నువ్వు పీస్ అండ్ ట్రాంక్విలిటీని కనుక వైలేట్ చేసేట్లయితే, ఒకవేళ నువ్వు చేసిన పని అది రైట్ గా మారితే ఒక రకమైన శిక్ష, రియట్ గా మారకపోయినా కూడా ఒక రకమైన శిక్ష అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. మన ఐపీసీ అయిపోయింది కదా, ఇవాళ ఐపీసీ గురించి మాట్లాడుకోవడం గురించి కాదు నేను మాట్లాడేది. ఇవాళ ఉన్న సెక్షన్స్ లో ఎక్కడా నీకు ఆ పదజాలాల్లో కనిపించవు. ఇది చాలా అంటే మనకి చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు ఇప్పుడు మీకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే 41A నోటీస్ ఎందుకు ఇవ్వదు, ఇందులో ఏముంది, దీంట్లో మనకి వీళ్ళకి 7 సంవత్సరాల కంటే ఎక్కువ పడే శిక్ష ఉన్న వాటిలో ఎన్నున్నాయి సెక్షన్లు అని చెప్పేసి తప్పించుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉన్న
ఆ పరిస్థితి ఈ సెక్షన్ కనుక చూస్తే మనం అంటే మీరు అన్నది కూడా ఆ ప్రయత్నం కూడా జరిగినట్టు